చూడబోయే రెసిపీ వచ్చేసి ముస్లిం స్టైల్ గీ రైస్ ఎలా చేసేదని చూద్దామండి. ఇది తమిళనాడులో వచ్చేసి చాలా ఫేమస్ అండి. నెయ్యి సోరు అనేసి అంటాము. ఈ రైస్కు సైడ్ డిష్ వచ్చేసి చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ పెడతారండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో. చాలా ఈజీగా ఆ రెండు రెసిపీ మన ఇంట్లో ఈరోజు ఎలా చేసేదని చూద్దామండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒక టైం ఈ రైస్ రెడీ చేసి చూడండి, అందరూ ఇష్టపడి తింటారు. ఈరోజు ఎలా చేసేదని చూద్దాం. కుక్కర్లో ఒక 3 లేదంటే 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో 2 బిరింజి ఆకు చిన్నదిగా ఇలా తుంచి వేసుకోండి. ఇందులోనే ఒక 4 లవంగ మొగ్గలు, చిన్నదిగా దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ లీఫ్, ఒక జావిత్రి, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనేసి వేసుకోండి. ఇందులోనే ఒక 3 ఇలాచీ వేసుకొని లైట్గా కలుపుకొని ఒక 7-8 జీడిపప్పు వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా తరిగి యాడ్ చేసుకోండి. ఇందులోనే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. నేను వచ్చేసి 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇలా బాగా వేయించుకోవాలండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. ఎప్పుడు కానీ రైస్ ఐటమ్, చికెన్, మటన్ చేసేటప్పుడు ఫ్రెష్గా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి వేస్తేనే ఆ రెసిపీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. నేను చేయబోయేది 2 కప్పు రైస్ అండి. 1 కప్పుకు వచ్చేసి 2 కప్పులు నీళ్ళు వేయాలా. 2 కప్పులు వాటరు, 2 కప్పులు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి పాలు వేస్తున్నాను. ఇందులోనే రైస్కి తగినంత సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. పుదీనా లేదండి, పుదీనా ఉంటే పుదీనాను యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని క్లోజ్ చేసేయండి. నీళ్ళు ఇలా లైట్గా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. బాస్మతి రైసే నేను యాడ్ చేస్తున్నానండి. 20 నిమిషాల ముందు నానబెట్టున్నాను. రైస్ని శుభ్రంగా వాష్ చేసి స్ట్రైనర్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు రైస్ని వేసి బాగా కలిపి తర్వాత మూత పెట్టేయండి. రైస్ యాడ్ చేసినాక ఇలా లైట్గా బాయిల్ అవుతుందండి. ఆ స్టేజ్లో మీరు బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకొని తర్వాత క్లోజ్ చేసేయండి. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో మీరు కుక్ చేస్తేనే రైస్ వచ్చేసి రెడీ అయిపోతుంది. రైస్ రెడీ అయ్యే లోపల మనం చికెన్ గ్రేవీ రెడీ చేసుకుందామండి. చికెన్ గ్రేవీకి చిన్నదిగా ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 2-3 లవంగ మొగ్గలు, చిన్నదిగా దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సోపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 జీడిపప్పులు, ఒక 5 ఎండుమిర్చి, ఒక ఇలాచీ వేసుకొని ఇవన్నిటిని దోరగా లైట్గా వేయించుకోండి. కలర్ చేంజ్ అవ్వకూడదండి, కానీ బాగా వేడిగా ఉండాలా. వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి మార్చుకోండి. ఇవి పూర్తిగా చల్లారాలండి. చల్లారినాక మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి బాగా వేయించుకోవాలా. ఇందులోని ఒక పచ్చిమిర్చిని నేను 2గా కట్ చేసి వేస్తున్నానండి. పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా కలుపుకొని లైట్గా ఇలా ఆనియన్ ఫ్రై అయినాక 1 టీ స్పూన్ వచ్చేసి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా కలుపుకోవాలా. ఇందులో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ, దాని తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ వేసుకొని బాగా మొత్తాన్ని ఇలా కలుపుకోండి. లైట్గా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించే మనం ఎప్పుడు కానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని వచ్చి నేను మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నానండి. టొమాటో ప్యూరీని యాడ్ చేసినాక బాగా వేయించుకోవాలండి. మీరు స్టవ్ ఫ్లేమ్ తగ్గించి వేయించుకుంటేనే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసి మొత్తాన్ని ఇలా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, దాని తర్వాత గ్రేవీకి తగినంత సాల్ట్ వేసి ఫుల్గా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు తాలి చెక్ చేద్దామండి. లైట్గా ఇలా వాటర్ వచ్చేసి సపరేట్ అయ్యింది. ఒక టైం బాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందామండి. నీళ్ళు వచ్చేసి 1 గ్లాస్ వాటర్ నేను యాడ్ చేస్తున్నానండి. 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ అండి. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసి క్లోజ్ చేసేయండి. మధ్య మధ్యలో ఒక 2-3 టైం బాగా కలిపి తర్వాత మూత పెట్టేయండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాగా సపరేట్ అయింది. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ అండి. సగం వద్ద నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపి మీరు బౌల్కి తీసుకున్నారంటే సింపుల్ అయిన చికెన్ గ్రేవీ రెడీ.
రైసు చెక్ చేసి చూద్దామండి. కరెక్ట్గా 20 నిమిషాలు అయింది. స్టవ్ ఆఫ్ చేసి లైట్గా ఇలా కలుపుకొని ప్లేట్కి తీసుకోండి. ఫ్లేవర్ఫుల్ అయిన 2 రెసిపీ రెడీ అండి. చికెన్ గ్రేవీ, దాని తర్వాత గీ రైసు. ఈ 2 రెసిపీ ఒక టైం ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టపడి తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.